నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ 'గేమ్ చేంజర్' మూవీ ఇంకొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ సినిమాకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాజిటివ్‌గా స్పందించి టికెట్ రేట్స్ కూడా హైక్ చేసేసింది. బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి సార్. అయితే ఈ బుకింగ్స్ అంతగా జరగట్లేదు. అంటే అనుకున్నంత ఎక్స్‌పెక్ట్ చేసినంత వేగంగా జరగట్లేదు. మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే 'పుష్ప 2', 'కల్కి', 'దేవర'కి అయినంత వేగంగా అయితే బుకింగ్స్ అవ్వట్లేదన్న ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది సార్. మరి నిజంగా అంటే బజ్ క్రియేట్ అవ్వలేదా? లేకుంటే టికెట్‌ని హైక్ అయినా ఇటువంటి ప్రచారం జరుగుతుందా? అసలేం జరుగుతుంది సార్ 'గేమ్ చేంజర్' విషయం? అంటే వాస్తవానికి అంటే దుష్ప్రచారం చేయడంలో చాలా మంది ముందుంటారు. సో ఆ దుష్ప్రచారంలో భాగంగా జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంత ఎఫెక్ట్ ఉంది. ఉన్న మాట వాస్తవం, కొంత ఎఫెక్ట్. ఎందుకుంది? నాట్ ఓన్లీ 'గేమ్ చేంజర్' ఏ సినిమాకైనా మొదటి రోజు వెళ్ళటం అంటే జనాల్లో ఒక రకమైన భయం. 'పుష్ప 2'తో జరిగిన సంఘటన వల్ల ఒక రకమైన భయం ఏర్పడింది జనాల్లో. తొక్కిసలాట జరుగుతుందేమో అని. పైగా ఇప్పుడు తిరుపతి ఘటన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట లాంటి ఘటనలు జరుగుతాయేమో. ఏముంది, ఇప్పుడు సంక్రాంతి 6 రోజులు 7 రోజులు సెలవులు వచ్చినాయి. సెలవులు వచ్చాయి కదా, ఈ రోజు కాకపోతే రేపు వెళ్దాం, రేపు కాకపోతే ఎల్లుండి వెళ్దాం అన్న ఒక భావన కొంత వచ్చే అవకాశం ఉంది. 'పుష్ప 2'కి ఎందుకు రాదు ఆ భావన అంటే, 'పుష్ప 2'లో అప్పుడు వరుస సెలవులు లేవు. కాబట్టి 'పుష్ప 2'లో కూడా మీరు చూస్తే ఫస్ట్ డే నేను చూపించే ఫస్ట్ డే కూడా ఫస్ట్ డే బుక్ మై షోలో ఖాళీలే కనపడ్డాయి. ఫస్ట్ డే కనపడ్డాయి ఖాళీలు. సెకండ్ డే అయితే చాలా ఖాళీలు కనపడ్డాయి. ఫస్ట్ డే ఓకే, సెకండ్ డే చాలా ఖాళీలు కనపడ్డాయి. మళ్ళీ శని ఆదివారాలు ఎక్కింది. అది గురువారం రిలీజ్ అయింది ఆ సినిమా. గురువారం కొంతవరకు మీకు బుకింగ్స్, ఫస్ట్ డే కాబట్టి బుకింగ్స్ అయిపోయినాయి. సెకండ్ డే పూర్తి ఖాళీ కనపడింది. మళ్ళీ శని ఆదివారాలు మళ్ళీ బాగానే ఫుల్ అయినాయి. మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ ఖాళీలు వచ్చినాయి. మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ 3 రోజులు ఎక్కువ పికప్ అయింది. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే దొరికేది ఆ రోజులే దొరుకుతాయి కాబట్టి, సెలవులు లేవు కాబట్టి కొంత తొందరపడడం అనేది ఆ రోజు ఆ సినిమాకు జరిగింది. కానీ ఇవాళ బిందాస్గా రాబోయే 6-7 రోజుల పాటు సినిమాలు చూడొచ్చు. ఇవాళ కాకపోతే రేపు చూద్దాం అన్న భావన ఒకటి రీజన్ ఉండొచ్చు. రెండోది తొక్కిసలాట భయం అవ్వచ్చు. ఇక మిగతా ఏంటంటే చిన్నగా చూసుకొని అందరూ బుక్ చేసుకుంటున్నారు. చూసుకొని టికెట్లు అయిపోతాయేమో అని చాలా మంది, ఎలాగో మనకు దొరకవులే అని కొంతమంది. ఈ రకమైన కారణం వల్ల కొంత వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే 'గేమ్ చేంజర్' సంబంధించి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ రేట్ హైక్ ఇచ్చింది కదండి. హైక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, ఇది హైక్ ఇచ్చింది. సో ఇప్పుడు కంపేర్ చేస్తే మీకు డెఫినెట్ గా తక్కువేమీ లేదండి. 'దేవర' అండ్ 'పుష్ప', 'కల్కి' ఇలాంటి ఏ సినిమాలతో చేసినా కాంపిటేటివ్ గా ముందుకే వెళ్తుంది. కాకపోతే కొంచెం నార్త్ లో కొంచెం ప్రచారం తక్కువ జరిగింది అన్న మాట వినపడుతుంది. నార్త్ లో ప్రచారం తక్కువ జరిగింది, కన్నడలో తక్కువ ప్రచారం జరిగింది. ప్రచారంలో కొంత వెనుకబడ్డ మాట వాస్తవమే. ఎందుకంటే చెయ్యాల్సినంత ప్రచారం, జరగాల్సినంత ప్రచారం జరగలేదేమో, టైం సరిపోలేదేమో అనిపిస్తుంది. రామ్ చరణ్ గారు 2 ఇంటర్వ్యూలు, ఒకటి అన్స్టాపబుల్ ఇచ్చారు, ఒకటేమో సల్మాన్ ఖాన్ గారిది ఇచ్చినట్టున్నారు, ఆయన షోకి ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత మిగతా వాటిల్లో కొంత తక్కువగానే కనపడింది. అంటే కియారా అద్వానీ అన్ని చోట్లకి ప్రచారానికి రాలేదు. అంతా దిల్ రాజు, రామ్ చరణ్, శంకర్ వీళ్ళు మాత్రమే, వీళ్ళు ముగ్గురు, అంజలి, ఈ నలుగురు ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. సో ప్రచారంలో కొంత వెనుకబడ్డ మాట వాస్తవం. ఇంతకుముందు నేను చెప్పిన మాటలు 1-2 కూడా వాస్తవాలు ఉన్నాయి. కానీ ఇది లేకపోతే ఏమంటారు, 'దేవర' కంటే కానీ, 'కల్కి' కంటే కానీ, లేకపోతే 'పుష్ప' కంటే కానీ, పుష్పకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, 'పుష్ప పార్ట్ 1' అయిన తర్వాత పార్ట్ 2, పార్ట్ 1 కూడా మొదటి వారం ఎక్కలేదు జనానికి. పార్ట్ 2 వచ్చేటప్పటికి పార్ట్ 1 మొదటి వారం తర్వాత జనానికి ఎక్కింది నార్త్ లో. అది ఆ ఇంపాక్ట్ ఏమైందంటే పార్ట్ 2 మీద చూపించింది కాబట్టి పార్ట్ 1 ఆసక్తి రేపింది పార్ట్ 2కి. అదొక అడ్వాంటేజ్ ఉంది అక్కడ. ఇక్కడ కొన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో కొంత స్లోగా ఉండొచ్చు. కానీ బహుశా నాకు తెలిసి ఇవాళ సాయంకాలానికల్లా రేపు ఎల్లుండికి టికెట్లన్నీ కూడా బుక్ అయిపోతాయని నేను అనుకుంటున్నా. శుక్ర, శని, ఆదివారానికి పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోతాయి. అందులో ఎట్లాంటి సందేహం అయితే లేదు. అభిమానులు ఒక వార్ అయితే ఎప్పుడు క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే సినిమాలు కంపేర్ చేసుకోవడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కూడా కలెక్షన్స్ పరంగా మొదటి రోజు రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుందా అన్న ఒక చర్చ అయితే కూడా జరుగుతుంది. అంటే ఆల్రెడీ 'పుష్ప 2' ట్రైలర్ రికార్డ్ ని 'గేమ్ చేంజర్' బ్రేక్ చేసింది. కలెక్షన్స్ విషయంలో కూడా బ్రేక్ చేస్తుందన్న చర్చ అయితే ఉంది సార్. మరి అంటే ఈ బ్రేకింగ్ విషయంలో మీరేం చెప్తారు? అదే నేను అంటాను, ఇది లాంగ్ రన్ కలెక్షన్స్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి.
డే 1 కలెక్షన్స్ ని మీరు చూడకూడదు. ఎందుకు చూడకూడదు అన్నానంటే, పుష్ప 2 వచ్చినప్పుడేమో అదొక్క సినిమానే. అసలు పోటీ అంటూ ఎక్కడా లేదు. దీనికి మాత్రం విపరీతమైన పోటీ ఉంది. తెలుగులోనే 2 సినిమాలున్నాయి. అలాగే తమిళ్‌లో 6 సినిమాలు పడుతున్నాయి. ఇక కన్నడలో, హిందీలో కూడా ఉండుండొచ్చు సినిమాలు. కొన్ని సినిమాలు పొంగల్ సందర్భంగా అన్ని చోట్ల రిలీజ్ అవుతున్నాయి. సెలవులు ఉండడము, సినిమాలు రిలీజ్ అవ్వడము, కాబట్టి ప్రేక్షకులు షేర్ అయిపోతారు కదా! అవును. షేర్ అయిపోవడం వల్ల మీకు కలెక్షన్స్ ఆ డే 1 లో వాళ్ళు చేసినంత 12,000 థియేటర్లు వాళ్ళకొచ్చినాయి. వీళ్ళకన్ని థియేటర్లు రాలేదు కదా! రాకపోతే ఆబ్వియస్లీ ఫస్ట్ డే కలెక్షన్స్ అట్లా రావు కదా! లాజికల్లీ అది కరెక్టే కదా! దాంట్లో మనం ఎట్లా కంపేర్ చేస్తాం? కంపేర్ చేయకూడదు. కానీ ఇది లాంగ్ రన్ లో వెళ్తది. గేమ్ చేంజర్ నాకు తెలిసి లాంగ్ రన్ కలెక్షన్స్ లో మాత్రం గేమ్ చేంజర్ ఒక పీక్స్ కి వెళ్తుందని నేను అనుకుంటున్నా. దగ్గర 600 కోట్ల ప్లస్ చేస్తే అది బయటపడ్డట్టే సినిమా. సో నాకు తెలిసి డెఫినెట్ గా 700 నుంచి 800 కోట్ల కలెక్షన్ అయితే డెఫినెట్ గా చేస్తుంది నాకు అనిపిస్తుంది. ఓకే. సార్ పుష్ప 1 కూడా మీకు ఎంత చేసిందండి? పుష్ప 1 కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది కదా! అవును. ఎంత చేసింది? 330 కోట్లు చేసింది. పుష్ప 2 కి వాళ్ళు 2000 కోట్ల టార్గెట్ పెట్టుకొని చేశారు. హ్మ్. టార్గెట్ పెట్టుకున్నారు, సినిమాలు ఏం లేకుండా చూసుకున్నారు, దానికి ఒక బజ్ క్రియేట్ చేసుకున్నారు, విపరీతమైన ప్రచారం చేసుకున్నారు. అందులో కూడా ఫేక్ కలెక్షన్స్ చూపించుకున్నారు. అవును. కానీ గేమ్ చేంజర్ అట్లా గేమ్ చేంజర్‌కి అవసరం లేదు. ఒక ఫేక్ కలెక్షన్స్ చూపించుకునే అవసరం గాని, ఆ రికార్డుల కోసం వెంపర్లాట గాని మనకేమి కనబడట్లేదు వీళ్ళలో. వీళ్ళ సినిమా బాగుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. సినిమా లాంగ్ రన్‌కి వెళ్తది. ఈ ఫస్ట్ డే కలెక్షన్ వచ్చిందా, ఫస్ట్ వీక్ కలెక్షన్ వచ్చిందా కాకుండా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ వస్తాయన్న ఒక హోప్ అయితే సినిమా యూనిట్ లో బాగా కనపడుతుంది. ఓకే. ఎస్పెషల్లీ మీకు ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ ట్రైలర్ తీసుకొచ్చిన బజ్ మామూలు కాదు. ఇప్పుడు శంకర్ గారు వరుసగా ఆయన డైరెక్షన్ లో పాత శంకర్ ని మళ్ళీ చూసాము అన్న ఫీలింగ్ కలిగించారు. అవును సార్. 1993లో ఆయన ఎంటర్ అయితే ఆ రోజు జెంటిల్మెన్ తీసినప్పటి నుంచి వరుసగా 9 సినిమాలు హిట్ కొట్టాడు ఆయన. 9 సినిమాలు. మన శంకర్ నేను తక్కువ చేయొద్దు. 9 సినిమాలు హిట్ కొట్టాడంటే ఆయనలో క్యాలిబర్ లేదనా? ఖచ్చితంగా ఉంది. ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతోంది అంతే. ఈసారి కరెక్ట్ గా ఆయనకి సరైన వాళ్ళు దొరికారు. ఒకటి రామ్ చరణ్‌కున్న మార్కెట్. 2 దిల్ రాజు గారు అందరి నిర్మాతల్లా కాదు. చాలా రీషూట్ చేయించారట దిల్ రాజు గారు. ఆ రీషూట్ చేయించడం వల్ల